హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మొత్తం వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, దాని నుంచి ఎలిజిబిలిటీ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అన్ని కూడా మనం అయితే ఈ వీడియోలో చూద్దాం గైస్. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైనా కానీ కొత్తగా వీడియో అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే మొత్తం మనం అయితే ఇప్పుడు చూద్దాము. నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వచ్చేసరికి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండి. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి F.6/2024-SC బ్రాకెట్లో RC అని ఉందండి. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి పర్సనల్ అసిస్టెంట్ అండి. మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 107 ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా అయితే జాబ్ లొకేషన్. స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ వచ్చేసరికి 4వ తేదీ డిసెంబర్లో స్టార్ట్ అయ్యి 31వ తేదీ డిసెంబర్కి అయితే ఎండ్ అవుతుంది. సో అప్లికేషన్ యొక్క ప్రాసెస్ వచ్చేసరికి మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ అండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి మనకైతే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. సో మనం రిటర్న్ టెస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్లో మనం కానీ సెలెక్ట్ అయితే నెక్స్ట్ మనకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి మనల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.sci.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనమైతే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సో రిక్వైర్మెంట్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి కోర్ట్ మాస్టర్ శాటాండ్ వచ్చేసరికి 31 పోస్టులు అయితే ఉన్నాయి. సో సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసరికి మొత్తం 33 పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసరికి 43 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ వచ్చేసరికి మనం అప్లై చేసే ముందు ఫస్ట్ మనకైతే అప్లికేషన్ డీటెయిల్స్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఇవన్నీ కూడా చెక్ చేసి మనల్ని అయితే అప్లై చేసుకొని అయితే ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో మనమైతే ఎవ్రీ పోస్ట్ వైజ్ మనకు ఏమేమి ఎలిజిబిలిటీ ఏంటి, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండాలా ఏంటనేది అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. సో పోస్ట్ ఆఫ్ కోర్ట్ మాస్టర్ శాటాండ్ వచ్చేసరికి లా అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ శాటాండ్ ఇన్ ఇంగ్లీష్లో 120 words per minute అయితే మనకైతే తెలిసి ఉండాలనేది అయితే చెప్తున్నారు. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ టైపింగ్ వచ్చేసరికి 40 words per minute అయితే మనకైతే ఉండాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 5 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండి ప్రైవేట్ సెక్టర్ కానీ, సీనియర్ పిఏ కానీ, సీనియర్ స్టెనోగ్రాఫర్గా కానీ, గవర్నమెంట్గా కానీ, పబ్లిక్ సెక్టార్లో కానీ వర్క్ చేసి ఉండాలైతే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసరికి డిగ్రీ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్లో షార్ట్ హ్యాండ్ అయితే 110 words అంటే 110 words per minute అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ఆపరేటర్ టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి 40 words per minute అయితే మనకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అంటే అది వచ్చి ఉండాలి మనకి, టైపింగ్ స్పీడ్ కానీ ఆ నుంచి షార్ట్ హ్యాండ్ కానీ వచ్చి ఉండాలనేది అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ పోస్ట్ ఫర్ పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసరికి ఇది కూడా డిగ్రీ అండి ఎలిజిబిలిటీ. సో షార్ట్ హ్యాండ్ ఇన్ ఇంగ్లీష్లో 100 words per minute అయితే వచ్చి ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండి టైపింగ్లో 40 words per minute అయితే మనకు వచ్చి ఉండాలనేది అయితే చెప్తున్నారు. ఇది ఎలిజిబిలిటీ అండి, అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి కోర్ట్ మాస్టర్లో షార్ట్ హ్యాండ్ వచ్చేసరికి 30 to 45 years అయితే మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉండాలనేది అయితే చెబుతున్నారు. నెక్స్ట్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలనేది అయితే చెబుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఉండాలనేది చెప్తున్నారు. సో శాలరీ డీటెయిల్స్ విషయానికి వచ్చేసరికి మనకైతే ఇది లెవెల్ 11, లెవెల్ 8, లెవెల్ 7 కింద అయితే మనకు శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లెవెల్
11కి వచ్చేసరికి 67,700 అంట బేసిక్ శాలరీ వచ్చేసరికి. లెవెల్ 8 కింద వచ్చేసరికి 47,600. సో లెవెల్ 7 కింద 44,900 రూపాయలు అయితే మనకైతే బేసిక్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. సో అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వారికైతే 1000 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందని చెప్పారు. సో నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వీరికి కలిపి 250 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందని చెప్పారు. సో ఇదైతే నాన్ రీఫండబుల్ అండి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి. సో అప్లికేషన్ ఫీజు అయితే మనము యూసీఓ బ్యాంకు ద్వారా అయితే కట్టాలని అయితే ఇక్కడ చెబుతున్నారు. మొత్తం ఇది ఆన్లైన్ ప్రాసెస్ అండి. సో సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఎలా అప్లై చేసుకోవాలంటే మనం ఆన్లైన్లోకి వెళ్ళి www.sci.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 4వ తేదీ డిసెంబర్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి 31వ తేదీ డిసెంబర్కి అయితే ఎండ్ అవుతుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ మళ్ళీ ఒకసారి చూద్దాము ఏంటి ఏమనేది. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసరికి 3వ తేదీ డిసెంబర్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ వచ్చేసరికి 4వ తేదీ డిసెంబర్ స్టార్ట్ అయ్యి 31వ తేదీ డిసెంబర్కి అయితే ఎండ్ అవుతుంది. రిటర్న్ ఎగ్జామ్ డీటెయిల్స్ వచ్చేసరికి తర్వాత ఇన్ఫామ్ చేస్తామని చెప్తామని అయితే చెప్తున్నారు. సో నేనైతే అప్లికేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోండి గైస్. సో ఎవరైనా కానీ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదండి గైస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ.